నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మధు మల్కేడికర్. మనతో పాటు తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేసీఆర్‌కి, కేటీఆర్‌కి అందులో ఉన్నటువంటి అందరికీ సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కన్నె ప్రభాకర్. మాజీ ఎమ్మెల్సీ, కీలక నాయకుడు, పార్టీ ఫౌండర్, యువజన విభాగానికి అధ్యక్షుడు మొట్టమొదటిసారి రాష్ట్రానికి సంబంధించి అందరికీ సుపరిచితమైన వ్యక్తే. మాట్లాడదాం. చాలా ట్రావెల్ చేసిర్రు. చాలా చరిత్ర ఉంది. డీటెయిల్ తెలుసుకుందాం. ఒక క్రిటికల్ పరిస్థితిలో ఉంది ప్రస్తుతం పొలిటికల్‌కి సంబంధించినటువంటి తెలంగాణది. మొన్నటి వరకు 3 పార్టీలే అనుకుంటే ఇప్పుడు 4వ పార్టీ ఎమర్జ్ అయింది. అందులో నుంచే ఆ తాను నుంచే మనం ముక్కగా బయటకొచ్చింది. మాట్లాడదాం అన్ని విషయాలు. కన్నె ప్రభాకర్ గారు వెల్కమ్ అండి. హలో మధు. హ్మ్. కన్నె ప్రభాకర్ గారు, మొదట మీ పైన వస్తున్నటువంటి మేజర్ ఆరోపణ ఏందంటే, మీ పార్టీ పైన, మీ పైన అంటే ఉద్యమకారులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. పట్టించుకోలేదు. అందుకే ఈరోజు జనాలు పక్కన పెట్టిర్రు. ఎవరన్నారు మధు? కవిత డైరెక్ట్ స్ట్రెయిట్ టార్గెటే అది చేసింది. ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోలేదు? బయట వాళ్ళకి పదవులిచ్చిర్రు. అంటే కవిత గూడా ఒకవేళ ఉద్యమకారురాలైనట్టుగా ఆమె భావిస్తే డెఫినెట్‌గా తను ఉద్యమంలో ఉన్నను అని ఒకవేళ అనుకుంటే తనకు అవకాశాలొచ్చినాయి. తను ఒక ఉద్యమకారినిగా అవకాశం వచ్చింది. 2001లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 2001 నుంచి ఉన్నటువంటి నేను రాష్ట్రం రాంగానే ఒక ఉద్యమకారుడుగా నేను గూడా ఎమ్మెల్సీ అయినా. హ్మ్. సో, ఈ ఉద్యమకారులు అనేటువంటిది నిజానికి తెలంగాణలో తెలంగాణ కోసం తెలంగాణ అంతా కొట్లాడింది. హ్మ్. కొందరు వ్యక్తులే కొట్లాడలేదు. కొంతకాలం వరకు 2014 వరకు మీరన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీగా మేము కొట్లాడినాం. ఉద్యమకారులుగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులుగా మేము ఎక్స్‌పోజ్ అయినటువంటి వాళ్ళం. కానీ 2009లో తెలంగాణ ఇస్తము అనే ఒక ప్రకటన వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకుపోయినారో, తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమకారులుగా మారిపోయారు. అవును. 3,30,00,000 మంది తెలంగాణ ఉద్యమకారులుగా మారిపోయారు. మీతో సహా అందరూ. అసలు తెలంగాణ వద్దు అన్నవాళ్ళే లేరు తెలంగాణలో. కాబట్టి దానికొక స్పెసిఫిక్‌గా వీళ్ళకి నష్టం, వాళ్ళకి నష్టం అనేటువంటి పరిస్థితి మనం చెప్పుకోవడానికి స్పెసిఫిక్‌గా ఏం లేవు. అయితే ఒక రాజకీయ పార్టీగా ఎమర్జ్ అయిన తర్వాత, ప్రభుత్వానికొచ్చిన తర్వాత, ఆ రాజకీయ పార్టీ, ఆ ప్రభుత్వము ముఖ్యంగా ప్రజల కోరికతో, ప్రజల ఆకాంక్షలతో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ కాబట్టి, సహజంగా ఉద్యమకారుల ఆకాంక్షలతో కూడా వచ్చినటువంటి పార్టీ కాబట్టి, సహజంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం నేను తప్పు పట్టను. అట్లా కవిత గారు ఆ యాంగిల్‌లో మాట్లాడితే పర్వాలేదు గానీ, కేవలం స్పెసిఫిక్‌గా మిగతా ఉద్యమకారులు అనేటువంటి వాళ్ళు తెలంగాణలో ఇంకేమన్నా కొంతమంది పదవులు రాలేదు అనుకున్నటువంటి వాళ్ళ సానుభూతి కోసం మాట్లాడితే మాత్రమే స్వార్థంతో మాట్లాడినట్టు అయితది. అందుకే సందర్భాన్ని బట్టి 2014 నుండి మొదలుకొని మేము మొట్టమొదటి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ఎమ్మెల్సీలుగా నన్ను గావచ్చు, నాయని నరసింహారెడ్డి గారిని గావచ్చు, రాములు నాయక్‌ని గావచ్చు, ఇట్లా చాలామందిని కేసీఆర్ గారు అన్నాడు. వాళ్ళే గాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌లుగా చాలామంది ఉద్యమకారులకు అవకాశం ఇచ్చినారు. అంటే నేను అందుకే అంటున్నాను ఉద్యమకారులు అనేదానికి ఎట్లా డిఫైన్ చేసుకుందాం అనేటువంటిది చాలా ఒక పెద్ద ప్రశ్న అది. అంటే ఆమె ఆమె చెప్తా ఉందేందంటే, ఆమె లైను అంతా బయటోళ్ళని తీసుకుర్రు. మంత్రి పదవులంతా ఆళ్ళకే ఇచ్చిర్రు. అందలం ఆళ్ళకే, ఎమ్మెల్యే టికెట్లు ఆళ్ళకే. అది వాస్తవమే గదా! కొన్ని సందర్భాలలో నిజం గాదా? మనం ఫ్యాక్ట్ అంటే మాట్లాడుకుంటే. కవిత గారు ఈ మా పార్టీలో ఉన్నప్పుడే జరిగినటువంటిది. అవును. వాస్తవానికి కవిత గారు ఎంపీగా 2014లో గెలిచిన తర్వాత కూడా జరిగినటువంటిది. 2018లో కూడా జరిగినటువంటిది ఆమె ఆరోపించిన ప్రకారం. బయటికెళ్ళొచ్చినటువంటి వాళ్ళనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో కేసీఆర్ గారితో పాటు, కేటీఆర్ గారితో పాటు మేమందరం కూడా చెప్పినటువంటి ఒక విషయం. తెలంగాణ కొత్తగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. కొత్తగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి అపోహల మధ్యల తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది ముందుకు పోదు అని, తీవ్రవాదుల రాష్ట్రంగా మారుతుందని, కరెంట్ ఉండదు అని, ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నల మధ్య వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సక్సెస్‌ఫుల్‌గా తీసుకుపోవడానికి కేసీఆర్ గారు పరిమితంగా ఉండకుండా, కేవలం ఒక ఫ్రేమ్‌లో మాత్రమే ఉండకుండా, అనుభవజ్ఞులను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కొంతమంది అనుభవజ్ఞులే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అనంటే ఒక పరిణితి చెందినటువంటి వాళ్ళు, గతంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కలగలిపి ముందుకు పోతే బావుంటదనే ఆలోచన చేసినటువంటి సందర్భం. ఆయన్నే అనేక అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భం కూడా చూసినాం మనం.
కాబట్టి ఆ ఉద్దేశంతో కొంతమందిని తీసుకోవచ్చు. అంతేగాని అగ్రభాగాన వాళ్ళేం లేరు. మనం ఇద్దరు ముగ్గురిని ప్రస్తావించి ఆ మాటకొస్తే రాష్ట్ర క్యాబినెట్‌లో చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు గదా! హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమకారుడు కాదా? జగదీష్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదా? నిరంజన్ రెడ్డి గారు కాదా? అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ గారు కాదా? అసలు ఉద్యమంలో అనేక మంది ఉన్నారు. వాళ్లకు మంత్రి పదవులు కూడా వచ్చినాయి. మంత్రి పదవులు వచ్చినటువంటి వాళ్ళు కొందరికి మాత్రమే ఉద్యమంలో లేని వాళ్ళకి వచ్చిండ్రు అని అంటే ఇగో ఇది ఉద్దేశం ఏంటంటే ఆనాడు అందరినీ కలుపుకొని పోతామే ఈ రాష్ట్రం డెఫినెట్‌గా ముందుకు పోతుంది అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతోటి, ఒకే ఒక ఆలోచనతోటి తీసుకోవడం జరిగింది. అదే ప్రధాన ఆరోపణ ఒకవేళ కవిత గారు చేస్తే, ఆమె కూడా దాదాపు మొన్నటి వరకు 9.5, 10 సంవత్సరాలు పార్టీతో ప్రయాణం చేసింది. ఆమె చెప్తుంది. లోపలే చెప్పిన డ్యాడీకి ఇంటర్నల్‌గా కొన్ని బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్. కొన్ని సందర్భాల్లో బాస్ చెప్పింది మనం ఎంత డిఫర్ చేసినా, ఎంత లోపల ఆర్గ్యుమెంట్ చేసినా, చెప్పినా వర్కౌట్ కాలేదు. లేదు ఇదే చేయాలి అంటే ఇంక బయటకు పోయి చేసిన తప్పదు. అప్పుడు చేయనందుకు ఇంకా గట్టిగా మాట్లాడినందుకు అప్పుడే బయటికి రానందుకు తెలంగాణ ప్రజలందరికీ నేను క్షమాపణ చెప్తున్నా అంటుంది. మధు పొలిటికల్ స్టేట్మెంట్ ఎట్లా ఉన్నా డెఫినెట్‌గా ఒక నాయకుడు, ఒక నాయకురాలు తమ నేపథ్యాన్ని ప్లస్ తమ గతంలో అనుసరించిన విధానాన్ని, తను ఎదిగొచ్చిన విషయాన్ని డెఫినెట్‌గా ప్రజలు గమనిస్తారు. ఎవరు, ఎందుకు, ఏ సందర్భంగా డిఫర్ అయ్యిండ్రు అనేటువంటి విషయాన్ని తప్పకుండా ప్రజలు బేరీజ్ చేసుకుంటారు. తను ఎందుకు డిఫర్ అయ్యిండ్రు, ఏంది అనేటువంటి విషయం తను డిఫైన్ చేసుకోవడమే కాకుండా డెఫినెట్‌గా సమాజం డిఫైన్ చేయాలి. సమాజంలో ఆ చర్చ ఉండాలి. సమాజంలో ఇందుకోసం కవిత గారు ఇటువంటి నిర్ణయం తీసుకుర్రు అనేటువంటిది ఉండాలి. కానీ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్న చివరిగా ఏసినటువంటి ఉత్తరము, ఆ ఉత్తరం పైన కూడా అనేక అనుమానాలు, అనేక రకాలైనటువంటి బయటికి స్పెక్యులేషన్స్ ఉన్నటువంటి సందర్భంలో ప్రశ్న ఏయడాన్ని తప్పుపట్టడం లేదు. కానీ వితిన్ ది పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో ప్రశ్నించినట్టుగా బయటికి తెలిసి ఉండుంటే ఇవాళ నువ్వు ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. అయినా మేమే ఓపెన్‌గా చెప్తున్నాం కదా! మాది ఇవాళ కవిత చెప్పడం కాదు. మేము మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చాలా సందర్భంలో ఎందుకు ఆనాడు మిగతా రాజకీయ పార్టీలో ఉన్న ఒకరిద్దరిని, అందరిని కాదు మొత్తం క్యాబినెట్ అందరికి బయటోళ్ళతో నింపలే కదా! ఈ దేశంలో ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి విషయాలే. కానీ ఇంకా కొత్త రాష్ట్రంలో ఎక్స్‌పెరిమెంట్ లాగా కనిపించవద్దది. రాష్ట్రం సక్సెస్‌ఫుల్‌గా ముందుకు పోవాలనుకున్నప్పుడు తప్పకుండా అందరి కలయిక ఉంటే, అనుభవజ్ఞుల కలయిక ఉంటే ఈ రాష్ట్రానికి లాభం అయితది అనిపించి తీసుకున్నటువంటి నిర్ణయం. అసలు కేసీఆర్‌ను మొత్తం నిర్బంధించిర్రు, అవినీతి చేస్తుర్రు. క్వెషన్ చేసినా నన్ను బయటేసిర్రు అకారణంగా. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైమ్ ఒక డాటర్‌ని బయటేసిన సంఘటన అనేటువంటిది ఆమెని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఒక మొదటిసారి ఒక కూతుర్ని బయటికి పంపించిన పార్టీ నుంచి సస్పెండ్ అనేటువంటిది. నిజమే. ఇక్కడ మనం ఆమె అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే గాని, అంటే ఎందుకు విశ్లేషించుకుంటే ఎందుకు సడెన్‌గా షోకాజ్ అంటే కూడా ఇయ్యలేదు. వివరణకు అవకాశం ఇప్పుడు లేదు. మేమైతే కేసీఆర్ గారితో పాటు టీఆర్ఎస్‌తో ముఖ్యంగా ఆ కుటుంబంతో 26 సంవత్సరాలుగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రయాణం అవుతున్నాం. వారు కేటీఆర్ గారేమో 2006లో అమెరికా నుంచెళ్ళొచ్చినారు. ఆయన యాక్టివ్‌గా 2006 నుండి ఉన్నారు. కవిత గారేమో జాగృతి పక్షాన మాత్రమే ఉన్నా అన్నారు. ఆమె నేను టీఆర్ఎస్ భాగం అని చెప్పట్లేదు. ఆమె అంటున్న మాట నేను 2008లో జాగృతి స్థాపించినాను. 2014లో నాకు ఎబిలిటీ ఉంది, నాకు ఆ శక్తి ఉంది కాబట్టి నన్ను పిలిచి టికెట్ ఇచ్చినారు అనే మాట క్లెయిమ్ వారు చేస్తున్నారు. గతంలో మొట్టమొదటి సందర్భాల్లో అన్నారు. అవును. సో 2006లో కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో 2008లో నేను జాగృతి పెట్టుకున్నాను. 2014 వరకే నేను సొంతంగా ఆర్గనైజేషన్ నడిపినాను అని చెప్పినట్టు కవిత. మేము దాదాపుగా తను పార్టీలోకెళ్ళి పోయే నాటికి గమనించినటువంటి అంశాలు. కేసీఆర్ గారికి ఆ కుటుంబంలో అంటే కేసీఆర్ గారికి ఇద్దరు పిల్లలైతే కేటీఆర్ గారు, కవిత. కవిత గారిని చాలా ఇష్టంగా మనం అందరం పేరెంట్స్‌మే. మన పిల్లల పట్ల ఎవరైనా ఆడైనా, మగైనా ఒకే రకమైన ప్రేమతో ఉంటాం మనం వాస్తవానికి. కేసీఆర్ గారు కూడా అంతే ఉండవచ్చు. కానీ ఇంకా ఎందుకో ఆడపిల్ల పట్ల ఆయన మమకారం, ఇష్టం ఎక్కువ. అదే గారాల బిడ్డ అంటే గారాల పట్టి. గారాల పట్టి, మీ భాషలో గారాల పట్టి నిజంగా గారాల పట్టి. హ్మ్. అనేక సందర్భాల్లో చూస్తుంటిం మేము. హ్మ్. ఒక సందర్భంలో అయితే నేను కేటీఆర్ గారితో ఏదో అన్నాను నేను. హ్మ్. అంటే నిజంగా కూడా కవిత ఎంత అదృష్టవంతురాలు. ఎప్పుడు నేను చెప్పేది ఒక 7, 8 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం. హ్మ్. తండ్రి ఎంత గొప్పగా బిడ్డని అంటే కేసీఆర్ గారిని మేము దగ్గరికెళ్ళి చూసినప్పుడు కేసీఆర్ గారితో ఎంత ట్రావెల్ చేసినా
నిత్యం నూతనమే అనిపిస్తుంది. కేసీఆర్ గారితో రోజు ఉన్న అంత అలవోకగా మాట్లాడడానికి ఎవరు అంత సాహసించరు. చాలా అలవోకగా, చాలా ఈజీగా ఇక రోజు కూర్చుంటున్నాం కదా కేసీఆర్ గారితో అని చెప్పి చాలా సింపుల్గా మాట్లాడనుకున్నది. ఎవ్రీ డే చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది కేసీఆర్ గారితో. ఆయన కూడా ఆయన ప్రవర్తన కానీ, ఆయన పద్ధతి కానీ అట్లుంటుంది. కానీ చాలా అలవోకగా ఒక తండ్రిని చిన్నప్పటి నుంచి పెరిగి ఒళ్ళో పెరిగినటువంటి బిడ్డ ఎట్లయితే చిన్నప్పుడు ఉంటుందో, పెద్దగైన తర్వాత కూడా కవిత అదే పద్ధతిలో మాకు కనిపిస్తుండే. నిజానికి ఆమె అంత అదృష్టవంతురాలు. కేసీఆర్ గారి ప్రేమని సీఎం అయిన తర్వాత కూడా అదే ఎప్పుడు బాండింగ్. కూడా నాట్ ఓన్లీ సీఎం ఉద్యమం ప్రారంభం నేను 2001 నుంచి అంతకుముందు అయితే నేను నిజానికి నాకు అది లేదు. సో సీఎం అయిన తర్వాత కూడా తను చాలా కమాండింగ్గా ఉంటుండే. చాలా అంటే కమాండింగ్గా, అథెంటిక్గా కేసీఆర్ గారిని కొద్దిగా ప్రశ్న వేసేటట్టుగా నేను గతంలో కూడా ఒక 2 సందర్భాలు ఎక్కడో మీలాంటి మిత్రులు అడిగితే చెప్పినాను నేను. మీ అందరు ఉన్నప్పుడు కేసీఆర్తో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసేదా? నేను అదే అంటున్నాను. అదే చెప్పబోతున్నాను మీరు అడిగేది. కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పాలనుకున్నది లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలనుకున్నది ఏం చేసేదంటే, కేసీఆర్ గారు వాష్రూమ్ పోయినప్పుడు లేకపోతే చేయి గడుకొస్తానికి పోయినప్పుడు మాకు ముందే చెప్పేది, అన్న నేను డాడీతో మాట్లాడితే కొద్దిగా మీరు బయట ఉండండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నటువంటి సందర్భంలో మీ ద్వారా పోతే మా నాయకులకి అందరికీ గుర్తొస్తుంది ఇప్పుడు నేను చెప్పే అంశం. ఎగ్జాక్ట్. చాలా సందర్భాల్లో నేనైతే 3-4 సందర్భాల్లో చూసినాను ప్రత్యక్షంగా. కేసీఆర్ గారు వచ్చి కూర్చున్న తర్వాత చిన్నగా మాకు ఒకరికొరం మేము ఇషారా చేసుకొని అందరం ఒకసారి పోయినట్టు కాకుండా ఆయన ముందే పసిగడతాడు మళ్ళీ అనుకొని పోతున్నారు అని ఆమెకు అవకాశం ఇయ్యడో ఏమో అని మేము ఒకరి తర్వాత ఒకరం చిన్నగా బయటికి వెళ్ళేవాళ్ళం. బయటికి వెళ్తే తను కేసీఆర్ గారితో డోర్ పెట్టి మాట్లాడేది అనేక సందర్భాల్లో. వ్యక్తిగత విషయాల ఏ విషయాలు మాట్లాడితే మాకు సంబంధం లేదు, తండ్రి బిడ్డల మధ్య జరిగే సంభాషణ. అందుకే అంత స్వేచ్ఛ నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేటువంటి సందర్భం కేసీఆర్ గారు అలో చేస్తే తప్ప, కేసీఆర్ గారు పర్మిట్ చేస్తే తప్ప కేటీఆర్ గారు కూడా ఎన్నడూ మాట్లాడుకుండొచ్చు అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఒకవేళ అలో చేస్తే, పర్మిట్ చేస్తే తప్ప అంతే. కానీ నేను చూసిన సందర్భాలే 3-4 అంటున్నాను, కొన్ని 100 సార్లు అట్లా జరగవచ్చు. సో కవితకు అన్యాయం జరిగిందని, కవితని బయటపడేసిన ఒక బిడ్డని బయటపడేసిన పార్టీగా మిగిలిపోయింది అనేటువంటిది ఓన్లీ అపవాదు, బయట నుంచి వెళ్ళి మమ్మల్ని ఒక విధంగా విమర్శించే వాళ్ళ యొక్క ప్రశ్ననే కానీ నిజానికి కేసీఆర్ గారు ఆమెను చూసుకున్నటువంటి అభిమానం. ఇవాళ నేను చెప్పే మాట నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. నేను చెప్పే మాట మీ ద్వారా రేపు టెలికాస్ట్ అయితే అనేక మంది మా పార్టీ నాయకులకు తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, అరే ప్రభాకర్ నిజమే చెప్తున్నాడు అనుకుంటారు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసినాం. ఇవాళ ఆమె బయటకు వచ్చిన తర్వాత తండ్రి అని చూడకుండా ఎంత పెద్దయినా ఆరోపణ చేయొచ్చు. నేను ఆరోపణ చేయడాన్ని సరే, ఆమె యొక్క మాతో పెరిగిన ఆడబిడ్డ, మా చెల్లిలాగా పెరిగింది, ఆమెను ఇంత తొందరగా మేము విమర్శించాం. ఆమెకు అంత తొందరగా కేసీఆర్ గారిని విమర్శించాలని మనసు రావచ్చు, కానీ మాకు మనసు రావటం లేదు. సరే మీరేదో నన్ను ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రశ్న చుట్టూ నేను తిరుగుతున్నాను. కానీ ఈరోజు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంది బీఆర్ఎస్లో కానీ, బయట జనాల లోపల కానీ, తెలంగాణలో. అంటే కేసీఆర్ అంటే ఒక ఇమేజ్, వాస్తవానికి చెప్పాలంటే నాలాంటి వాళ్ళు కూడా కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకున్న తర్వాతనే అరే తెలంగాణ మనకు కావాలి అని మేము అందరం అనుకున్న వాళ్ళం. అలాంటి వాళ్ళం 100 లక్షల వేల మంది కోట్ల మంది. ఒకటేంటంటే మరి ఇంత జరుగుతుంటే కవిత దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుందా? నన్ను నా తండ్రి అనలేడు, నా అన్న అనలేడు, మా అమ్మ అనలేదు, మా బావ అనలేడు, నన్ను ఎదురు తిరిగి ఎవరు సమాధానం చెప్పాలి, నేను లేదని అనొచ్చు. అంటే మొదటి నుంచి ఆమె కొంచెం మొండి, అటాకింగ్, ఈ ఫ్రీడమ్ ఉందంటారు కదా, ఇది అడ్వాంటేజ్ తీసుకుంటుందా ఆమె, లేకుంటే అద్రగానం చేస్తుందా కవిత? అంటే మధు, ఇప్పుడు మనము తను సస్పెన్షన్ గురయ్యే ముందు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు చూసుకుంటే చాలా డైమెన్షన్స్ అవపడుతుంది. ఒకే డైమెన్షన్లో తన ప్రయాణం కొనసాగట్లేదు. బహుశా నాకు బాగా గుర్తున్నది మే 21 నాడు అనుకుంటాను, ఫిబ్రవరి 21 నాడు అనుకుంటాను, మొట్టమొదటిసారి ఫిబ్రవరి 21 ఆమె అమెరికా నుండి రిటర్న్ వచ్చి ఆ ఉత్తరానికి సంబంధించినటువంటి విషయం ప్రస్తావించి ఎయిర్పోర్ట్లో అక్కడి నుంచి వివాదం స్టార్ట్ అయింది. నిజానికి మీరు అక్కడి నుంచి గమనించండి, అక్కడి నుంచి ఈ రోజు వరకు కాదు. అటాక్ మోడ్ అనేది ఏమో మీరు తన పద్ధతి చెప్తున్నాడు, నేను సబ్జెక్టు చెప్తున్నాను, అంశాలు చెప్తున్నాను. ముందెత్తుకున్న అంశం ఒకటైతే, పార్టీ పెట్టినాడు అంశం మరొకటైతే, ఆ పార్టీ పెట్టినాడు జరిగినటువంటి కొన్ని వాటిని సరి చేసుకోవడం కోసం దాని కొనసాగింపుగా ఇవాళ మీరు అంటున్నటువంటి మీట్ ది ప్రెస్లో చెప్పిన అంశాలు మరొకటి. కాబట్టి ఒకే రకమైనటువంటి ఆరోపణలతోటి, ఒకే రకమైనటువంటి సబ్జెక్టు తోటి, ఒకే రకమైనటువంటి విషయంతో ఆమె ప్రయాణం కొనసాగటం లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైనటువంటి డైమెన్షన్ని తీసుకొని, ఒక రకమైనటువంటి అంశాన్ని తీసుకొని మమ్మల్ని విమర్శిస్తూ ఉంది.
అందుకే ఏమంటున్నాను, మీరెట్లా చూస్తున్నారు అంటే, ఆమె మమ్మల్ని విమర్శించడం మాత్రమే చూస్తుండ్రు. మేము ఇంకెంత కొద్ది లోతు పోయి చూస్తున్నాం అంటే, మొదటి రోజు ఆ మాట అన్నది, తర్వాత ఆ మాటను మార్చుకొని మరొకటన్నది, ఆ తర్వాత మరొకటి అంటున్నది, తర్వాత ఇంకోటి అంటుంది. ఇంత గందరగోళం ఎందుకు? మేము సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆమె కంటే నేను రాజకీయాల్లో సీనియర్, వయసులో కూడా ఆమె కంటే పెద్దవాడిగా నేను చెప్తా ఉన్నాను. దాదాపు 26 ఏళ్ళుగా నేను పార్టీలో ఉన్నాను. మీ లక్ష్యం ముఖ్యమంత్రి కావాలనుకుంటే, మీ లక్ష్యం ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటే, ఎత్తుకున్న ఎజెండా తప్పు. ఎత్తుకున్న అంశం ఇంకా తప్పు. మీరు ఆదిలోనే తప్పు చేసి పొరపాటు చేస్తా ఉండ్రు, తప్పు చేస్తా ఉండ్రు అంటున్నాను నేను. మీరు నేనెందుకు ఈ మాట ప్రధానంగా చెప్తున్నాను మధు, మేము 2.5 సంవత్సరాలు అవుతుంది ఓడిపోయి. అవును. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. సరే, మేము చేసిన పనులు సరైనవి అనుకున్నారా జనము? తప్పని అనుకున్నారా? వాళ్ళు ఎమరుపాటున్నా, పొరపాటున్నా, లేదు సరైన నిర్ణయం తీసుకుంటా, ఇక ఆ చర్చ లేదు. ఓడిపోయిందాం మేము. ఎంటైర్ మా రిజల్ట్ ఏంది అనంటే మేము ఓడిపోయినాం. మేము ప్రతిపక్షంగా కూర్చున్నాం. 2.5 సంవత్సరాలుగా హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది. పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. ఆ వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాలుగా జరగాల్సిన పనుల మీద విమర్శ పక్కకు పెట్టేసి, ప్రజల ఫేస్ సేవింగ్ కోసము, ప్రజల కోసము, ప్రజలు వేరే అనుకుంటారని ఒక మాట అనేసి, ఏదో ఒక మాట విమర్శించి 95% విమర్శ అంతా కూడా ప్రతిపక్షం మీద చేయడంతో ప్రజలు ఏమనుకుంటారు? ఇది కదా గమనించాల్సింది. ఇది కదా ఆమె అర్థం చేసుకోవాల్సింది. ఈ మాట కదా పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకురాలుగా రేపు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి ఆమె, నేను ఎత్తుకున్నటువంటి ఎజెండా, నేను ఎత్తుకున్నటువంటి లైను తప్పు అని అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికొచ్చినటువంటి పార్టీలను మీరు ఒకసారి గమనిస్తే, ఈ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి మధు. అస్సాం గణ పరిషత్ కావచ్చు, శివసేన కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ, గత టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశం బేస్ చేసుకొని వచ్చినాయి. అస్సాం గణ పరిషత్ ఏమో అక్కడి అస్సామీయులకు సంబంధించిన హక్కుల కోసం వచ్చినటువంటి. అదే శివసేననేమో మహారాష్ట్రీయుల హక్కులు, సదరన్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ డామినేట్ చేస్తుండ్రు అని. తెలుగుదేశం పార్టీ ఏమో తెలుగు ఆత్మగౌరవం అని చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర సమితి ఏమో తెలంగాణ హక్కుల కోసం అని, ఇట్లా ఒక బేస్ తోటి, ఒక కోర్ ఐడియాలజీ తోటి వచ్చినటువంటి పార్టీలు. కానీ తండ్రిని మాత్రమే విమర్శించాలి, ప్రతిపక్షాన్ని మాత్రమే విమర్శించాలి, ప్రతిపక్షం మాత్రమే లేకుండా చేయాలి, ప్రతిపక్షాన్ని తిట్టాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓటుని చీల్చాలి, ప్రతిపక్ష నాయకుడిని తూలనాడాలి అని వచ్చిన ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే తెలంగాణ రక్షణ సేన పేరుతో వచ్చిన కవిత గారి పార్టీ. ఎంత వ్యత్యాసం ఉంది? నేను అందుకే అంటున్నాను, ఒక ఒక సీనియర్గా, లేదు గతంలో మనం కలిసి ప్రయాణం చేసిన ఒక అన్నగా, నీ లక్ష్యం ముఖ్యమంత్రి అయితే తప్పు లేదు, అసలే కాదు. ఎందుకు ఉండకూడదు? ఒక మహిళ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదా? నీకు శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, నువ్వు మాట్లాడగలుగుతున్నావు, 4 భాషల్లో మాట్లాడగలుగుతున్నావు, ప్రజల్లో పోగలుగుతున్నావు, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోగలిగినావు, బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా, బతుకమ్మ అప్పటికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళలో ఉన్న నువ్వు మళ్ళీ రివైవ్ చేయగలిగినావు. అటువంటిది నువ్వు బలమైనటువంటి ఎజెండాని, ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఎజెండాని తీసుకొని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని దుర్మార్గమైన ప్రభుత్వం, అనేక మంది చావుల కారణమవుతున్న ప్రభుత్వం, వెలుగుమట్ల లాంటి ప్రాంతాల్లో కొన్ని వందల వేల నిర్వాసితులను చేసినది, ఇవాళ హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద నాశనం చేస్తూ ఉంది, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తూ ఉన్నది, బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో మోసం చేసింది అని ఇట్లా దాదాపు 420 హామీలు, దాదాపు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద ఒకటే ఒక మాట కరకోటకుడని వదిలేసి ప్రొద్దున లేస్తే కేసీఆర్ గారిని తిట్టడంతో తన ఎజెండా ఎక్కడో హిడెన్ ఎజెండా మరొకటి ఉందేమో అనిపిస్తూ ఉన్నది. ఆ హిడెన్ ఎజెండాలో కేసీఆర్ గారు ఇవాళ నీకు విలన్ లాగా కనిపిస్తూ ఉంది. నాకు విలన్ కాదు, హిడెన్ ఎజెండా ఏం లేదు. నాది ఒకటే ఎజెండా. నాకు అన్యాయం చేసిరు బీఆర్ఎస్ పార్టీలో మహిళలైనందుకు. నేను కొడుకునైనట్టు నేను ఇట్లనే ఉంటున్నాను. నేను అదే కేటీఆర్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తుండు కేసీఆర్, నా తర్వాత కేటీఆర్ఏ అనేటువంటి ప్రొజెక్షన్ చేస్తుండు. ఇది కరెక్ట్ కాదు. నేను అదే కేటీఆర్ అడుగుతున్నాను. కంటే ఎక్కువ టాలెంట్ కేటీఆర్కి ఏం తెలియదు అంటుంది కదా. నేను అదే అంటున్నాను. నువ్వు ఒక జర్నలిస్ట్గా నిన్ను అడుగుతున్నాను. నేను పార్టీలు ఎవరు పెట్టినా ఈ దేశంలో ఒక లక్ష్యం కోసం పెట్టినారు. కొందరేమో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఒక పరిమితమైన లక్ష్యం కోసం కొందరు పెట్టినారు. ఆ పరిమిత లక్ష్యం ఏంటి అంటే, కొందరేమో రాష్ట్రం కావాలన్నారు, కొందరేమో తెలుగు ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టుబడ్డదనుకున్నారు.
వివిధ రకాలుగా పెట్టినారు. కొందరేమో నాకు రాజ్యాధికారం కావాలి, నేను ప్రభుత్వానికి రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ భిన్నంగా కవిత మాత్రం ప్రతిపక్షంలో ఉన్నటువంటి 2.5 సంవత్సరాల క్రితం ఓడిపోయి మేము ఇంట్లో కూర్చున్నటువంటి మా పార్టీని, ఇంట్లో కూర్చోవడం అంటే ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నాం మేము. మా పార్టీని పట్టుకొని రోజు నిత్యం ప్రభుత్వం మీద మేము ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్నందుకు విమర్శిస్తూ మేము పోతుంటే మమ్మల్ని అడ్డుకుంటుంది అని అంటే తన ఎజెండా ఎవరిది అంటున్నాను. ఆమె ఎవరి ఎజెండా ఎత్తుకొని ఇవాళ ముందుకు పోతున్నది అని అంటున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పోతున్నట్ట, లేదు ప్రతిపక్షంగా ఉన్న మమ్మల్ని, పోరాటం చేస్తున్నటువంటి మమ్మల్ని నిలువరించడానికి పార్టీ పెట్టుకున్నదా? నిజానికి ఇది ఈ ప్రశ్న అంటే డెఫినెట్గా ప్రజల్లో ఉంది. ఒక రకంగా మీరు అడుగుతున్నానికి ఆమె కొంచెం స్ట్రైట్గానే ఆన్సర్ ఇస్తుంది. మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు కరెక్ట్ చేయట్లేదు, ఆ ప్రతిపక్ష హోదా మేము అసలు నేను పోషిస్తా, ఇప్పుడు గ్రౌండ్లో దిగుతున్నా పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వస్తా అని చెప్తుంది. చెప్పుకోవడంలో తప్పేం లేదు, ఎవరైనా చెప్పుకోవచ్చు, వస్తారా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు పాత్ర కరెక్ట్ పోషిస్తలేరు, ఆ పొజిషన్ నేను తీసుకుంటున్నా, పార్టీ చాలా సంతోషం కదా. నేను ఒక ప్రజా ఉద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి వాడిని, సామాజిక ఉద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి వాడిని. డెఫినెట్గా వ్యక్తిగా నేను వెల్కమ్ చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఎన్ని పక్షాలు వచ్చి పోరాటం చేసినా తక్కువే. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం, అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం, అన్ని అబద్ధాలని నిజాలు చేస్తామని చెప్పేసి దేవుళ్ళ మీద కూడా ఒట్టేసి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీద పోరాటం దిక్కుల నుంచి జరగాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒక్కరిమే సరిపోము, బీజేపీ కూడా అదే పోరాటం చేయాలి. కానీ బీజేపీ లాలూచి వ్యవహారం చేస్తూ ఉంది. కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకొని నిజాయితీగానే ముందుకు పోవాలి, ప్రతిపక్షంగా నిలబడాలంటే ప్రతిపక్షాన్ని విమర్శిస్తే ఏమొస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వేస్తుంది మేము సరిగా చేయట్లేదు అనేటువంటిది నీకున్నటువంటి అభిప్రాయం. నేను దాన్ని, నీ వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించకుండా నన్ను విమర్శిస్తున్నావు అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని, అందులో తన తండ్రిని విమర్శిస్తున్నది. సో అక్కడే తన ఎజెండా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఎజెండా కాదు. తన ఎజెండా తన తండ్రి పెట్టినటువంటి పార్టీని నిలువరించాలి. తండ్రి పెట్టినటువంటి పార్టీ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వస్తూ ఉంది, అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయం అర్థమైన తర్వాత ఆ అధికారంలోకి రావడానికి భయపడ్డటువంటి వ్యక్తులు సహాయ సహకారాలు చేస్తే పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప, ఆమె నిజాయితీగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఉంటే డెఫినెట్గా మాలాంటి వాళ్ళం, మీరు ఎట్లయితే క్వశ్చన్ చేస్తుంటారో మాలాంటి వాళ్ళం కూడా మా పక్షాన మరొక శక్తి వచ్చి నిలబడ్డదని మేము సంతోషపడతాం. కానీ నిత్యం తండ్రిని విమర్శిస్తూ ఉన్నావు, తండ్రిని క్షోభ పెడతా ఉన్నావు. నీకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేయించి రాజకీయాలు నేర్పి రాజకీయ ఓనమాలు దిద్ది ఈ ప్రభుత్వంలో ఈ నిమిషానికి తను టెక్నికల్గా పేరు ఏదైనా ఇంకా ఆ కుటుంబ సభ్యురాలుగా కల్వకుంట్ల కవితగా కొనసాగుతున్నటువంటి నువ్వు ఇంకా కేసీఆర్ గారిని విమర్శిస్తే ఎట్లయితుంది? మేము అందుకే ఏమంటున్నాం, నువ్వు పార్టీ పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తలేము. ఇప్పుడు పార్టీ పెట్టుకోవడానికి సంబంధించి కన్నయ్య ప్రభాకర్ మీరు ఇంత ట్రావెల్ చేసి దగ్గర నుంచి చూసారు కాబట్టి ఒకటి మేజర్ క్వశ్చన్, 3 డైమెన్షనల్ చర్చ జరుగుతుంది. మా దృష్టికి వచ్చింది ఇది, అంటే చాలా ఉండొచ్చు, ఇంకా రకరకాలు ఉంటుంది. మా దృష్టికి వచ్చినటువంటి కవిత పార్టీ పెట్టడానికి రీజన్ ఒకటి, కుటుంబ కలహాలు, ఆమె సీఎం కావాలనుకుంది, బయటికి రావాలనుకుంది, అలిగేషన్ చేస్తుంది, పార్టీ పెట్టింది. నెంబర్ 1 ఈ ఒక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్, రేపు ఫ్యూచర్లో హరీష్ రావు అనేటువంటి వ్యక్తి పార్టీని వెన్నుపోటు పొడుస్తాడు, పార్టీని కథం పెడతాడు, పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తాడు. అందుకని అట్లా రాయకుండా టీఆర్ఎస్ అనేటువంటిది ఈమెనే పెట్టుకొని రేపు హరీష్ రావును నిలువరించే ప్రయత్నం. నెంబర్ 2. నెంబర్ 3, కవిత గతంలో ఆరోపణ చేసినట్టుగా అసలు బీఆర్ఎస్ అంతా కూడా రేపు ఫ్యూచర్లో బీజేపీలో విలీనం అవుతుంది, రేపు ఫ్యూచర్లో కలిసి పనిచేస్తారు. సో ఇక్కడ ఒక లోకల్ పార్టీ ఉండాలి, మన రీజనల్ పార్టీ. కేసీఆర్ డైరెక్షన్లోనే కవిత పార్టీ పెట్టి అప్పటి వరకు మెల్లగా ఎమర్జ్ అవుతుంది. అప్పటి వరకు వీళ్ళు బీజేపీలో ఎమర్జ్ అయిపోతారు. సో ఫైట్ బిట్వీన్ బీజేపీ, కాంగ్రెస్, మళ్ళీ ఒక రీజనల్ పార్టీ బిడ్డకు పెట్టాలి. ఈ 3 మా దృష్టికి వచ్చినాయి. అంటే ఇప్పుడు హైపాతికల్ అంటే ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి, ఊహించుకొని వేసిన ప్రశ్నలకి నిజానికి ఏం సమాధానం ఉంటుంది? ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణలో 3.5 కోట్ల మంది ఉంటే 3.5 కోట్లుగా ఆలోచించవచ్చు. 3.5 కోట్ల ప్రజలు ఆలోచించే దానికి చాలా భిన్నంగా ఆలోచిస్తారు. ఒక తీరుగా ఆలోచించాల్సింది కాదు కదా. మేము పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం, మాకు ఒకటి కనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్గా మమ్మల్ని రోజు పరిశీలిస్తున్న వాళ్ళకు మీకు ఒక తీరు కనిపిస్తుంది. అసలు మేము ఎవరో అర్థం కాని వాళ్ళకు ఇంకొక తీరు కనిపిస్తుంది.
లేదు దూరంగా నుంచి వెళ్ళి గమనిస్తున్న వాళ్ళకు మరొక రకంగా మేము కనిపిస్తాం. కాబట్టి ఒకరికి ఒక రకంగా అనిపిస్తుంది. ఆమె నేను అందుకే అంటున్నాను, ఓవరాల్‌గా తను చెప్తున్నటువంటిది ఏందనేది ఇంపార్టెంట్ తప్ప, ఈ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు తావులేదు. ఓవరాల్‌గా తను చెప్తున్నటువంటి అంశం, కవిత గారు చెప్తున్న అంశం ఏంటంటే, నేను ప్రతిపక్షంగా పోరాటం చేస్తా, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా, నేను ముఖ్యమంత్రి అయితా అంటున్నది. అవును. నువ్వు ఆ విషయంలో నీ పాత్ర విఫలమవుతుంది. నువ్వు ఎత్తుకున్నటువంటి ఎజెండా రాంగ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు అంతెందుకు మనం చూస్తే పార్టీ పెట్టిన నాడే అంత గందరగోళం. నిజానికి ఎవరైనా ఈ ఈ దేశంలో ఒక పార్టీ పెట్టాలి అనుకుంటే తము కంపల్సరీ తమ ఎంటిటీ ఏంది డెఫినెట్‌గా చూసుకుంటారు. తన ఎంటిటీ ఏంది? తనకున్న ఐడెంటిటీ ఏంది అనేది చూస్తారు. నిజానికి కవిత గారి ఎంటిటీ ఏంది? జాగృతి అనేటువంటి సంస్థ. తన ఐడెంటిటీ కూడా జాగృతి అనే సంస్థే కదా! ఆమె నిజాయితీగానే పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టి తద్వారా ఈ రాష్ట్రంలో మార్పులు రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే తెలంగాణ పేరు మీద జాగృతో జాగృతి పేరు మీద. మరొకటో ఇంకోటి ఆమె యాక్చువల్‌గా అయితే తెలంగాణ ప్రజా జాగృతి అన్నారు. అదే చర్చ జరిగింది. జరిగింది రిజిస్ట్రేషన్ కూడా కూడా. అదే అయింది. జ ఆమెమో ఈరోజు క్లారిటీ ఇచ్చింది కన్నా ప్రభాకర్ గారు. ఆ రోజు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పడం వెనకాల స్ట్రాటజీ ఉంది. నన్ను అడ్డుకుంటుర్రు ఎలక్షన్ కమిషన్ దగ్గర అన్ని రకాలుగా లీగల్‌గా కాబట్టి కావాలనే చెప్పిన. అసలు తెలంగాణ రాష్ట్ర సేన అనేది లేదు. మిమ్మల్ని అందరిని కన్‌ఫ్యూజ్ చేసిన. మీరు రాజకీయ పార్టీ పెట్టేది కన్ఫ్యూజ్ చేయడానికా? మీరు ప్రభుత్వానికి రావడానికా? నా రాజకీయ శత్రువులను కన్‌ఫ్యూజ్ చేయడానికి అంటున్నాను. నేను అదే అంటున్నా. నీ టార్గెటు నువ్వు పదే పదే చెప్తున్నటువంటి నీ టార్గెటు ఇక్కడ బీఆర్ఎస్ కనిపిస్తుంది తప్ప ప్రభుత్వం కనిపించట్లేదు. నేను మళ్ళీ అదే గుర్తు చేస్తున్నా. మీరు అన్న ప్రశ్నకే గుర్తు చేస్తున్నా. నీ లక్ష్యము ముఖ్యమంత్రి అయితే, నువ్వు అధికారంలో రావాలని కోరుకుంటే, నీ పాంచజన్యం పూరించాలి అనుకుంటే, నీ లక్ష్యం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పార్టీ పెట్టుడు కాదు. నువ్వు ఏ పార్టీ పెట్టుకున్నా నీ ఎజెండా సరైంది అయినప్పుడు, నువ్వు ఏ పార్టీ పెట్టుకున్నా నువ్వు హక్కుగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా నీ వెంట నిలబడతారు కదా! అంటే దీంట్లోనే అర్థమవుతా ఉంది నువ్వు చేస్తున్న కన్‌ఫ్యూజ్‌తోటి. నువ్వే అంటున్నావు కన్‌ఫ్యూజ్ చేస్తున్నాని. నేను కన్‌ఫ్యూజ్ చేస్తున్నా అని చెప్పేసి వ్యూహం అంటున్నావు. వ్యూహం అంటున్నాను. వ్యూహం ఇదంతా వ్యూహమా? మిమ్మల్ని అందరిని కన్‌ఫ్యూజనా? కన్‌ఫ్యూజన్ నేను ఎవరిని నీ వ్యూహంతో ఎవరిని కన్‌ఫ్యూజ్ చేసి ఎవరిని నష్టం చేస్తున్నావు అనంటే, నిన్ను పెంచి పోషించినటువంటి పార్టీని నష్టం చేసుకోవడానికి ఎంచుకుంటే ఏం ఉపయోగం? ఇప్పుడు నువ్వు అధికారంలోకి రావాలంటే మమ్మల్ని నష్టం చేసడం కాదు. నీ వ్యూహాలుండాలి. నీ ఎత్తుగడలు ప్రభుత్వం పైనుండాలి. మీ నాన్నగారు పెట్టిన పార్టీని నువ్వు అందులో సభ్యురాలుగా కొనసాగి, ఆ పార్టీని నష్టం చేయడానికి మాత్రమే పెట్టినట్టు కనిపిస్తా ఉంది. అందుకే అంటున్నాను, ఆమె వ్యూహాలు అనేటువంటిది ప్రభుత్వం పైనుండాలి. సమాజాన్ని ఒకటి చేయడంలో వ్యూహం ఉండాలి. సమాజంలో ఉండేటువంటి అసమానతలు రూపు మార్పడానికి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆమె ఏదైతే సోషల్ జస్టిస్ అంటుందో, ఆ సోషల్ జస్టిస్‌ని సక్సెస్ కావడానికి ఆ వ్యూహాలు ఉండాలి. కానీ ఒక రాజకీయ పార్టీని నష్టం చేయడానికి వ్యూహం ఏంది? దీంతోటి అర్థమవుతా ఉంది. మమ్ముల్ని నిలువరించడానికో, మమ్మల్ని నష్టం చేయడానికో ఆమె పక్కన శత్రువులు చేరి చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తా ఉంది. ఓకే. ఒకటి ఒకటి మీరు దగ్గర నుంచి చూసిర్రు. కవిత నిజంగా మొండిదేనా కేసీఆర్ లాగా? చాలా మొండిదా? అంటే ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె కూడా క్లెయిమ్ చేసుకుంటుంది. నేను అదే అంటున్నా. నేను ఆమె మొండిదాన్ని వ్యక్తిత్వాన్ని అంటున్నాను. విశ్లేషించినప్పుడు ఆమెను దగ్గరగా చూసినటువంటి వాడిగా నేను డెఫినెట్‌గా చెప్తాను. తనలో డెఫినెట్‌గా ముందు నుంచెల్లి కూడా ఒక మదర్‌గా మొండితనమే ఉంది. ఒక కార్యకర్తగా మొండితనమే ఉంది. ఒక నాయకురాలుగా మొండితనం ఉంది. ఒక ఉద్యమకారిణిగా మొండితనం ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ మొండితనం ఎటు ఉపయోగపడాలి అంటే, నీ లక్ష్యం నెరవేరే వైపు నిలబడాలి గానీ, నీ శత్రువులకు ఆయుధంగా నువ్వు నిలబడకూడదు. నీ మొండితనం నీ శత్రువుల చేతిలో బాణం కాకూడదు. నీ శత్రువుల చేతిలో నువ్వు ఒక ఆయుధమయ్యి, చివరికి ఆ ఆయుధము నీ నానబెట్టినటువంటి పార్టీ, నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి నీ తండ్రి పెట్టిన పార్టీని ఖతం చేయడానికో, నష్టం చేయడానికో, నిజానికి కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీని ఖతం చేయడమో, నష్టం చేయడమో ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు వాస్తవానికి. అంటే ఆమె సరే, ఏమంటుందంటే ప్రభాకర్ సరే గారు, నేనేదో మీరు ప్రశ్న అడుగుతున్నందుకు నేను సమాధానం చెప్తున్నాను గానీ, కేసీఆర్ గారు ఎంత బలంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిండ్రో, ఎంత బలంగా తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిండ్రో, ఎంత బలంగా ప్రజల విషయాలని అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని నడిపినరో, ఆయనను రిప్లేస్ చేయడం ఇంపాసిబుల్. అది జరగని పని. అయినప్పటికీ ఎంతో కొంత 1%, 2% వీళ్ళని నష్టం చేయాలనుకున్నా, అది మీ తండ్రి గారినే నష్టం చేస్తున్నావు అంటున్నాను. ఈ ప్రభుత్వాన్ని చేయటం లేదు. దేశంలో ఉన్నటువంటి నీ మీద కేసు పెట్టినటువంటి బీజేపీని చేయటం లేదు. నీ లక్ష్యం అంతా కూడా ఇవాళ శత్రువుల చేతిలో నువ్వు ఒక ఆయుధంగా మారి, నీ బాణం ఎవరి వైపు గురిపెట్టినావు అంటే కేసీఆర్ గారి పైన అంటున్నావు. అదే అక్కడే తప్పు.
ఆ పని చేస్తూనే ఆమె తప్పు అంటున్నాను ఆమె నేను. డిసిషన్ తీసుకోనికి కారణం నిజంగానే మీరు అన్నారు బీజేపీ ఆమెను జైల్లో పెట్టింది. సో, బీజేపీ గవర్నమెంట్‌లో ఆమె లోపలికి తిహార్ జైలుకి వచ్చింది. ఆమె హర్ట్ అయింది. నాకు లైఫ్ ఏందేందో ఈయనే తెలిసింది. నేను ఇక వామ్మో అనేటువంటి ఒక క్లారిటీకొచ్చిన నేను. జీవితం ఇదంతా వేస్ట్ భయపడొద్దు. అందుకే ముందడుగేస్తున్నా అటువంటి స్టేట్మెంట్ చేసిర్రు. రీజన్ ఏంది? అంత స్ట్రాంగ్ తీసుకోవడానికి ఇందాక చెప్పిన 3 డైమెన్షన్సా? నిజంగానే మీరు బీఆర్ఎస్, బీజేపీతో రేపు ఫ్యూచర్‌లో కొలాబరేషన్ కాబోతుర్రా? కలిసిపోతుర్రా? కలిసి ట్రావెల్ చేయబోతుర్రా? అది ఇష్టం లేకనే కవిత పార్టీ పెట్టుకుంటుందా? మీరు ఫ్యూచర్‌లో కలిసే పరిస్థితి ఉందా బీజేపీతో? అసలు ఆమె ఎందుకు పార్టీ పెట్టిందో ఆమెనే గందరగోళమైన పరిస్థితిలో ఉంది. నేను బయటిగా చూసి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేనెట్లా చెప్పగలుగుతా నిజానికి, ఆమెనే ఎంత గందరగోళంలో ఉంది అని చెప్పడానికి డే 1 ఆ రోజు నుంచెల్లి ఏది ఉత్తరం బయటపడ్డదని ఆమె ఆరోపించిన నుంచి మొదలుకొని ఈ రోజు వరకు 10, 15 రకాలైనటువంటి స్టేట్మెంట్లు కనిపిస్తాయి. పార్టీ పెట్టినాడు ఒక రకమైనటువంటిది, ఇవాళ మీడిది ప్రెస్‌లో మరొకటువంటివి. ఇంత గందరగోళంలో ఉన్నటువంటి కవిత తేల్చుకోవాలి అసలు ఆమె ప్రయాణం ఎటువైపు అనేది. నిజానికి మేము ఇంతకంటే బలమైనటువంటి అసలు ఆమె బలవంతురాలా, బలహీనురాలా ఇప్పుడు నేను చెప్పలేను. ఆమె కుట్రలకు బలైతున్నటువంటి ఒక సోదరిగా నేను భావిస్తా ఉన్నానే తప్ప, ఆమె బలాన్ని ఇంక నేను అంచనా వేయట్లేదు. అయితే ఈ దేశంలో చాలా భయంకరమైన, బలమైన ఈ దేశాన్ని శాసించేటువంటి కుట్రలకు మేము అది గాకుండా భయపడకుండా, కుట్రలు తెరదేపినటువంటి పార్టీలను గూడా పక్కకు నెట్టేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళం. ఈ దేశాన్ని శాసించిన కులాలున్నాయి మన రాష్ట్రంలో. ఈ దేశాన్ని శాసించినటువంటి పార్టీలున్నాయి మన రాష్ట్రంలో. వాళ్ళనే లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చుకున్నటువంటి మాకు నిజానికి కొన్ని పార్టీలొస్తాయి, ప్రాంతీయ పార్టీలొస్తాయి, పోతాయి. మనం గతంలో చాలా సందర్భాల్లో చూసినాం. ఇప్పటికి రిజిస్టర్ అయిన పార్టీలు 20, 20 దాకా ఉన్నాయి. ఈ దేశంలో బలంగా పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు, మేము పెడతామని ముందుకొచ్చినటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక పరంగా చాలా బలంగా ఉన్నటువంటి వాళ్ళు గూడా ఏమైనరో చూసినాం. కాబట్టి ఆమె ఏం గావాలి, ఏం గావకూడదు అనేది నేను చెప్పను గానీ, తనకు క్లారిటీ ఉండాలి. తనసలు ఎందుకు పెట్టింది పార్టీ అనేటువంటి విషయం ముఖ్యమంత్రి కావడానికా? కేసీఆర్ గారిని నష్టం చేయడానికా? ఈ 2 తేల్చుకుంటే సరిపాయి. ప్రశ్నంతా ఇవాళ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. మేమంటున్నటువంటిది కూడా కాదు. మమ్మల్ని అంటున్నటువంటి వాళ్ళు గూడా, మమ్మల్ని అడుగుతున్న వాళ్ళు గూడా ఉంటారు గదా! తను ముఖ్యమంత్రి కావాలనుకుంటేనేమో పోవాల్సిన దారిది కాదు. కేసీఆర్ గారిని నష్టం చేయాలనుకుంటేనేమో సాధ్యం కాదు. కేసీఆర్ గారు ప్రజల ఎజెండా పెట్టుకుంటారు. కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల కంటే కూడా ఆయనకు ప్రజల ఎజెండా ఇంపార్టెంట్. ప్రజల ఎజెండా ఇంపార్టెంట్ అయినటువంటి కేసీఆర్ గారిని నష్టం చేయాలని ఒక జెండా పెట్టుకొని డూప్లికేట్‌గా మేము గతంలో పెట్టినటువంటి మా పార్టీ పేరుని పెట్టాలి అని తద్వారా వాళ్ళని నష్టం చేసిన మాస్టర్ స్ట్రోక్ అని వాళ్ళు భావిస్తే అమాయకత్వం అవుతుంది. వాళ్ళు అమాయకంగా భావిస్తాం మేము. పెద్దగా అంత డీటెయిల్‌గా డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి కూడా ఏంటంటే చాలా ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి మధు. ఈ ఈ దేశంలో వచ్చినాయి, ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ఎవరు బలమైన ఎజెండాతో, ప్రజల ఎజెండాతో వచ్చినటువంటి వాళ్ళు నిలబడ్డారో మనం చూసినాం. ఆనాటి నుంచి మొదలుకొని టీపీఎస్, మొదటగా ప్రాంతీయ పార్టీ టీపీఎస్, ఆ తర్వాత తెలుగు ఆత్మగౌరవం పేరు మీద తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఒకే ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడు. ఈ 3 మాత్రం నిలబడ్డాయి. మీరు ఒక్కసారి చరిత్ర చూస్తే ఎక్కడి నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి మొదలుకొని మొన్నటి 2023 వరకు కూడా ఇప్పటి వరకు కూడా. అంటే ఈ 3 పార్టీలు మాత్రమే బలంగా నిలబడ్డటువంటి నేపథ్యాన్ని విశ్లేషించాలి ఇవాళ. చాలామంది బుద్ధిజీవులు విశ్లేషిస్తారు అట్లనే. ఆనాడు టీపీఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ కోసం టీపీఎస్ అనే పార్టీ వచ్చింది. కొంతకాలమే నిలబడ్డది అది కూడా మళ్ళీ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇవాళ మేము నిలబడ్డాం. ఎందుకు అనంటే మేము నిజాయితీగా ఎజెండా, మా నిజాయితీ ఎజెండా ఉంది. ఇంకోటి, ఒక పార్టీ పెట్టినప్పుడు ఇంత గందరగోళమైనటువంటి ఎజెండాలు ఎందుకు ఉండాలి? ఇంత గందరగోళమైనటువంటి వాతావరణం ఎందుకు ఉండాలి? ఎదుటివాడిని కన్ఫ్యూజ్ చేయడానికి నువ్వు పార్టీ ఎందుకు పెట్టాలి? ప్రజల్ని క్లారిటీ ఇవ్వడం కోసం నువ్వు పార్టీ పెట్టు. కన్ఫ్యూజ్ చేయడం కోసం పార్టీ ఎందుకు పెట్టాలి? మేము పార్టీ పెట్టినాడు గులాబీ జెండా పెట్టుకున్నాం, తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నాం, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు అనుకున్నాం, స్ట్రైట్ మా ఎజెండా తెలంగాణ అనుకున్నాం. ఇవాళ పార్టీ పేరు తెలియదు, ఎజెండా ఏందో తెలియదు, లక్ష్యం ఏందో తెలియదు, భవిష్యత్తు ఏందో తెలియదు. ఇంత గందరగోళమైనటువంటి ప్రాంతీయ పార్టీలు వస్తే వాళ్ళు ఎట్లా నిలదొక్కుంటారు? అందుకే అవి ఏ మేరకు మా మీద ప్రభావితం చేస్తాయి అనే మాటని నేను చెప్పను. కానీ ఓసారి సానుభూతి అనిపిస్తుంది, ఓసారి బాధ అనిపిస్తుంది, ఓసారి ఎంత అమాయకంగా, ఇంత తెలివి కల వాళ్ళు ఇంత అమాయకంగా శత్రువు చేతిలో ఎందుకు బలవుతున్నారు అనే బాధ కూడా కలుగుతుంటుంది. ఎందుకంటే భవిష్యత్తు మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుండగా
చూసినటువంటి వాళ్ళుగా, కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళ తమ యొక్క కెపాసిటీ తోటి అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న వాటికి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, చిన్న చిన్న వాటి మాటలు అద్దేసుకొని, తద్వారా సొంత కుటుంబాన్ని దూరం చేసుకొని, ఇవాళ 60,00,000 మంది సభ్యత్వం ఉన్నటువంటి చాలా పెద్ద కుటుంబం అది. కేసీఆర్ అనే ఈ కుటుంబ పెద్ద చాలా మేరు పర్వతం అంత పెద్దవాడు. ఇసొంటి వాళ్ళని దూరం చేసుకొని, చాలా చిన్న మనస్తత్వం కలిగినటువంటి, చాలా చిన్న ఆలోచనలు కలిగినటువంటి శత్రువు చేతిలో ఎందుకు బందీ అవుతున్నారు అనేటువంటి మాట కొన్ని సందర్భాల్లో బాధ కలిగి సానుభూతితోటే. ఈ బాధ మేము కలిసి చాలా కాలం ప్రయాణం చేసినాం కాబట్టి కొంత బాధ ఉంటుంది. కాబట్టి ఎజెండా నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నాను. కవిత గారికి డెఫినెట్‌గా ఆమెకు శక్తి ఉన్నది. ఆమె తప్పకుండా సమాజాన్ని అర్థం చేసుకున్నది. ఈ ఈ విషయం కూడా ఇది. సమాజాన్ని అర్థం చేసుకొని ఫలితాలు రావాల్సినటువంటి సందర్భంలో శత్రువు చేతిలో ఎందుకు ఆయుధం మారాలి అనే మాట మాత్రం ఒక కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తగా బాధపడుతున్నా. ఓకే. కన్నె ప్రభాకర్ అంతా బాగానే ఉంది. కవిత బయటికెళ్ళిపోయిందని. కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ అయితలేరు అనేటువంటి చర్చ ఉంది. ఉద్యమ సమయంలోనేమో సైలెంట్‌గా ఉండేటోడు, కొన్ని రోజులు ఎవరితో మాట్లాడపోయేటోడు, కలవపోయేటోడు, రిజైన్ చేస్తుండే, చీటికి మాటికి రిజైన్ చేస్తుండే. అదొక స్ట్రాటజీ. తెలంగాణ వాదం ఎప్పుడు బతకాలి, చర్చ జరగాలి దేశవ్యాప్తంగా, ఎన్నికలు రావాలి, ప్రజలంతా అదే చర్చించుకోవాలి, మొత్తం తెలంగాణ గురించే అది వ్యూహం. అప్పుడు సైలెంట్‌గా ఉన్నా, ఏమున్నా అదొక వ్యూహం. ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు, ఎవ్వరి మీద కవిత గురించి అని అంటలేను. హైడ్రా వాళ్ళు కూల్స్తుంటే కేసీఆర్ సార్ ఏడునో రావాలి అని పిలిస్తే కూడా వస్తలేడు అని కవిత స్టేట్మెంట్ చేసింది. రావాలి కదా ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు, మరి ఎందుకు వస్తలేడు కేసీఆర్, ఎందుకు రెస్పాండ్ అవుతాడు, ఎవరు విమర్శిస్తున్నారు అనే కంటే కూడా కేసీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా, ఆయన స్ట్రాటజీస్ని గమనించిన వ్యక్తిగా నేను అనేక సందర్భాల్లో చూసాను. ఆయన స్వయాన ఆయన అంటున్నటువంటి మాట చాలా మెచ్యూర్డ్ మ్యాన్. నిజానికి ఆయన చాలా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఈ దేశంలో అనుకుంటాను 1 నుంచి 5 పేర్లు చెప్తే కేసీఆర్ గారి పేరు చెప్పాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనంటే అంత పరిణతి కనిపిస్తుంది. ఈ దేశం ఎట్లా అభివృద్ధి జరగాలి, తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఎట్లా అభివృద్ధి జరగాలి, తను ఎంచుకున్నటువంటి లక్ష్యం నెరవేరాలంటే ఎటువైపు ప్రయాణం చేయాలనేది చాలా స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి. అంత పరిణతి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు గతంలో మంత్రిగా పనిచేసినారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినారు, ఒక ఉద్యమకారుడు ఉన్నారు, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసినారు. అంటే ఈ దేశంలో ఉన్న అన్ని స్థితులని అర్థం చేసుకున్న వ్యక్తి. అటువంటిది ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఒక పార్టీ, సరే అది ఎమ్మరిపాటుకు వచ్చిందా, మరో ప్రజలతో వచ్చిందా, ఎట్లొచ్చింది తర్వాత విషయం. ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, దానికి సమయం ఇవ్వాలి కదా. దాని గురించి కాదు చర్చ. కాదు, కనీసం వాళ్ళ ఇంటికన్నా పోయి ప్రభుత్వాన్ని తిట్టకపోయింది కాదు, ఇల్లు కూలిపోయింది, పని మా పార్టీ చేస్తాం, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తా ఉన్నారు, ఆర్థికంగా చేయి తెచ్చి అండగా నిలబడి భుజం మీద చేస్తే అది వేరే ఉంటుండే. మా పార్టీ డిప్యూటీ లీడర్గా ఉన్న హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు, మిగతా డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు, మా పార్టీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. మా పార్టీ ఎంటైర్ యంత్రాంగం ఇవాళ బాధితుల పక్షాన ఉన్నది. ఇవాళ మా పార్టీ బాధితుల కోసం కొట్లాడుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి ఎజెండాని పెట్టుకొని, ప్రత్యేకమైనటువంటి అంశంగా తీసుకొని పాదయాత్ర కూడా చేసింది మా పార్టీ. కేసీఆర్ గారు రానంత మాత్రం మా పార్టీ అండగా లేదు అనేది కాదు. అయితే మీరు కేసీఆర్ గారు అనేది ప్రత్యేకంగా అడిగినందుకు చెప్తున్నది, కేసీఆర్ గారు డెఫినెట్గా ఒక పరిణతితోటి ఉంటారు కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మంచిగా చేస్తే బెస్ట్ కదా. ఆయన కోరుకున్నది ఏంది, ఆయన కలలు కన్నది ఏంది, తెలంగాణ రాష్ట్రం రావాలి, దేశంలోనే నెంబర్ 1గా నిలబడాలి, అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలి. ఇది ఆయన కోరిక. ఆయన దిగిపోయిన తర్వాత అదే కొనసాగితే ఆయన కూడా సంతోషపడతాడు కదా. నిజంగా ఈ ముఖ్యమంత్రి, ఇప్పుడు మీరే ప్రశ్నిస్తూ ఉన్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ ముఖ్యమంత్రి, ఇష్టం వచ్చినట్టుగా హైడ్రా పేరు మీద నాశనం చేస్తూ ఉండు ఈ రాష్ట్రాన్ని అని మీరే అంటున్నారు. అంటే బాగా చేస్తలేడన్నట్టే కదా. మరి అటువంటి సందర్భంలో బాగా చేసి ఉంటేనేమో మా అవసరం రాదు, బాగా చేస్తాడని మేము ఎదురు చూసినాము. ముఖ్యమంత్రి బాగా చేయాలి, ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మా కేసీఆర్ గారు ఎదురు చూసినారు. కాబట్టి కేసీఆర్ గారు చేసినటువంటిది పరిణతితోటి వ్యవహరించడము, పెద్ద మనిషిగా వ్యవహరించడం, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన లక్షణాలన్నీ కేసీఆర్ గారిలో ఉన్నాయి. కాబట్టి ఇంటర్నల్గా డెఫినెట్గా మా పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడల్లా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా పోయి అక్కడ మోహరిస్తున్నది. రేపు 6వ తారీఖు నాడు వరంగల్లో రైతుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం, వెలుగుమట్లలో పోరాటం చేసినాం, లగచెర్లలో పోరాటం చేసినాం. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా మా పార్టీ తెలంగాణని కాపాడుకోవడం కోసం
తెలంగాణకు ఒక అంగరక్షకుల్లాగా, తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి అంగరక్షకుల్లాగా మా పార్టీ నిలబడ్డది. ఇప్పుడు మీరు వాస్తవాలు అప్పుడేం జరిగినో కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తుర్రు మీరు కొంచెం డేర్‌గా గానీ, మిగతా వాళ్ళు ఎవరు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. కవిత అంతా అటాక్ చేస్తుండే మిమ్మల్ని కేసీఆర్‌ని, అంటే హరీష్ రావుని, కేటీఆర్‌ని, నేనేమంటున్నాను, సంతోష్ రావుని చాలా అసలు చాలా క్లోజ్డ్ అసలు టార్గెట్ అసలు స్ట్రెయిట్ టార్గెట్ డైరెక్ట్ వాళ్ళని కొడుతున్నారు. కనీసం వాళ్ళు అంటే రెస్పాండ్ కావాలి కదా! కాదు మధు, కాదు మధు. నేను మరొక మాట చెప్తాను. రేవంత్ రెడ్డి తిడితే రెస్పాండ్ అయితుర్రు. బండి సంజయ్ తిడితే రెస్పాండ్ అయితుర్రు. మీరు అందరు తిడితే రెస్పాండ్ అయితుర్రు గానీ, కవిత తిడితే కూడా రెస్పాండ్ కావాలి. తప్పదు కదా! కాదు, ఒకరికొకలా తప్పదనే నీ ప్రశ్న ఉండొచ్చు గానీ, నిజానికి ఇప్పుడున్నటువంటి స్థితి అంత గందరగోళమేం కాదు. మీరు గందరగోళంగా ఉంటున్నారు. ఆమెను చూసి కన్‌ఫ్యూజ్ అయిన వాళ్ళు గందరగోళంలో ఉంటున్నారు. కొంత సెక్షన్ ఆఫ్ ది మీడియా గందరగోళం ఉంటుంది. మేము అసలే గందరగోళం. మాకు చాలా క్లారిటీ ఉంది. మాకు చాలా స్పష్టత ఉన్నది. ఎవరితో ఎంత శక్తి, ఆ శక్తితో ఏమైతది, ఎవరి ద్వారా ఏం పని చేస్తుర్రు అనేది మాకు స్పష్టత ఉన్నప్పుడు, నువ్వు కూడా ఏందంటే ఇవాళ నన్ను ఇంటర్వ్యూ అడిగినవు. ఇంతసేపు కూర్చున్నప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా ఉన్నా గానీ, నిజానికి కేసీఆర్ లాంటి మనిషి, కేసీఆర్ అంత మేరు పర్వతం లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ఈ చిన్న చిన్న విషయాలకు సమాధానం చెప్తారా? వారు కాదు, మా కేటీఆర్ గారే చెప్పరు. నేను చెప్తున్నానంటే ఇవాళ మీరు ఇంటర్వ్యూలు తీసుకున్నారు. నేనేమంటా అంటే తెలంగాణ సమాజం ఎంత స్పృహతో ఉంటుంది. ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంత స్పృహతో ఉంటారంటే, ఇటువంటి విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒకవేళ మీరు మైక్ తీసుకొని ముందలు పెట్టి మా కార్యకర్తను ఎవరిని అడిగినా ఇది అసలు ప్రశ్నే కాదని వెళ్ళిపోతారు. నేనైనా ఇంతసేపు ఏదో చెప్పినాను, మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతుందో అదో పెద్ద మాకు ఒక అది జరుగుతున్నది, ఏదో పెద్ద నష్టం జరుగుతుందనేటువంటి భయంలోనూ, ఒక నష్టం జరుగుతుందనేటువంటి ఒక భ్రమతో లేం మేము. మాకు క్లారిటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టిన నుంచి మొదలుకొని ఇవాళ మాకు వ్యతిరేకమైనటువంటి శత్రువులు ఒక్కటై తమ చేతుల్లో కొంతమందిని పావులుగా చేసుకొని మా మీద ఆయుధాలుగా వదులుతామనుకుంటున్నటువంటి రోజుకు కూడా మాకు క్లారిటీ ఉన్నది. ఇంత క్లారిటీ ఉన్నటువంటి మా పార్టీ 2 దశాబ్దాలు ప్రయాణం చేసి 3వ దశాబ్దానికి దగ్గరకు వస్తున్నటువంటి మా పార్టీ ఎందుకు గందరగోళం అవుతుంది? చిన్న చిన్న విషయాలు కవిత గందరగోళం. ఎఫెక్ట్ బీఆర్ఎస్‌కి ఉంటది. బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి ఉద్యమకారులను ఆమె టార్గెట్ చేస్తున్నారు. మొదటి నుంచి మీరు జెండా పట్టిర్రు, జెండా మోసిర్రు. ఇంకా జెండానే మోస్తారు మీరు. బయటోళ్ళు వచ్చిర్రు, పదవులు ఎక్కిర్రు, అందరం ఎక్కిర్రు. మీరందరూ మా దగ్గరకు వచ్చేసేయండి అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. ఆమెతోటి కొంచెం బ్రేక్ మీకు నష్టం ఉండదా? రేపు ఫ్యూచర్‌లో ఎన్నికల్లో రేపు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఉద్యమకారుడు కావచ్చు, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయాల పట్ల ఏమాత్రం కొంత పరిజ్ఞానంతో ముందుకు పోతున్నటువంటి వాళ్ళు కావచ్చు, డెఫినెట్‌గా నేను ఇంతకుముందు చెప్పినటువంటి నేపథ్యాన్ని అంతా స్టడీ చేస్తారు కదా. పార్టీలు ఎందుకు పెట్టబడతాయి, పార్టీల లక్ష్యాలు ఏముంటాయి, లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీలు ఎటువైపు ప్రయాణం చేయాలి, ఆ పార్టీలకు ఎవరు శత్రువులు ఉండాలి, ఆ శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండి ఏం నష్టం చేస్తుండ్రు, ఇదంతా కూడా చర్చించుకుంటారు కదా. కాబట్టి నేను ఇంతసేపు చెప్పింది అదే. అంటే ఇవాళ రేస్ ఏ కార్యకర్తనైనా టికెట్ రేస్‌కి వచ్చేసరికి రేపు టికెట్ రేస్‌లో ప్రతి ఒక్కరు నేను పోటీ చేద్దాం, నువ్వు పోటీ చేద్దాం అందరూ అనుకుంటారు. పోటీ చేద్దాం అనుకున్న వ్యక్తికి అవకాశం దక్కకపోతే ఆల్టర్‌నేట్‌గా కవిత దగ్గరికి మరొకసారి ఇంకో మాట చెప్తాను నేను. టికెట్ కోసం మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు, కేవలం మేము పోటీ మాత్రమే చేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళు, మీరు చెప్తున్నట్టుగా ఒక కవిత పార్టీ కాదు, ఈ దేశంలో చాలా పార్టీలున్నాయి. మీరు అనేక సందర్భాల్లో మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఆ ఓటర్ లిస్ట్ని ఆ లిస్టుని చూస్తే, దేన్ని బ్యాలెట్ పేపర్ని చూస్తే 20-30 మంది అభ్యర్థులుగా అనిపిస్తుంటారు. ఎన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు అందులో? అనేక రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు. అట్లా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. అట్లా ఆమెది ఒక పార్టీగా అందులో యాడ్ అవుతుంది. అంతే తప్ప మాకు రాని ప్రతి వ్యక్తి అక్కడ పోతాడు అనేటువంటి భయంతో కానీ, మా దాంట్లో రాని ప్రతి వ్యక్తి అటు పోతాడనే అభద్రత కానీ, ఆ స్థాయి కానీ మేము అసలు ఎవరిని ఊహించుకోము. నేను ఊహించుకోము మీన్స్ నేను మరొకసారి చెప్తాను, నీ చర్చ అంతా ఎటువైపు ఉంది. వాస్తవానికి మీరంతా రాంగ్ దాంట్లో ఉన్నారు. చాలామంది కొంత పరిణతి ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఏదో జరుగుతుంది, నిజానికి ఏమీ జరగదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సుశిక్తులైన కార్యకర్తలు. కేసీఆర్ గారు లైన్ ఏందో చూసినటువంటి వాళ్ళు. కేసీఆర్ గారితో ప్రయాణం చేస్తే ఏమొచ్చిందో ఇప్పటికే అనుభవంలో ఉన్నది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉంటే ఈ దేశంలోనే నెంబర్ 1గా ఎట్లా మారిందో తెలంగాణ వారే చూసినారు. ఇదంతా చూసిన తర్వాత
చాలా గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి కుట్రలని అర్థం చేసుకోకుంటుంటారా? సార్ ఆ ఒకటి నిమిషానికి సార్ పోటీ సార్ చేద్దామని సార్ ఆ నిమిషానికి పోటీ చేద్దామని ఎవరైనా అదైతే ఆ పార్టీ కాదు, ఆ పార్టీలో ఇవ్వకుంటే ఇంక ఈ దేశంలో చాలా పార్టీలున్నాయి, వాళ్ళకి కూడా టికెట్లు లేదు వస్తాయి. సార్. ఇప్పుడు కన్నె ప్రభాకర్ గారు ఒకటి చాలా క్లియర్. మీరు అంటుర్రు కేసీఆర్ గురించి అందరికి తెలుసు. మీరు ఆయనతో ట్రావెల్ చేసి ఆయనతో ట్రావెల్ చేసినోళ్ళే బీఫార్మ్ తీసుకున్నోళ్ళు, గెలిచినోళ్ళు 10 మంది అటు పోయిర్రు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళు మీ దగ్గర మాజీ మంత్రులుగా పనిచేసినోళ్ళు బీజేపీ గడప తొక్కుతుర్రు. పోదాం అనుకుంటుర్రు. ఇప్పుడే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటేనే ఈ అలజడి ఇట్లా ఈ ఈ కొంచెం ఆ షేకింగ్ జరుగుతా ఉంటే పార్టీలో, రేపు ఎలక్షన్ దగ్గరికి రాంగానే సినారియో ఏమైనా చేంజ్ అయితే ఏమో కింద మీద అయ్యేటట్టుందని చెప్పేసి మళ్ళీ బీజేపీ సైడ్ పోయేటోళ్ళు, కాంగ్రెస్ సైడ్ పోయేటోళ్ళు ఉంటారు కదా! ఆల్రెడీ మీ దగ్గర మంత్రులుగా స్పీకర్‌గా పనిచేసినోళ్ళు కాంగ్రెస్, మంత్రిగా పనిచేసినోళ్ళు బీజేపీ గడప తొక్కుతుర్రు. చర్చ జరుగుతుంది. రేపు ఫ్యూచర్‌లో ఇంకా కప్పదాట్లు ఉండవా? ఇప్పటికి ఇప్పుడు కొంతమంది బీజేపీ కూడా పోయిర్రు. మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు చెప్పేటువంటి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ఉన్నవాళ్ళు, ఆ పార్టీలు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో. అటువంటి వాతావరణం ఇవాళ తెలంగాణలో ఉన్నది. ఆ 2 రాజకీయ పార్టీలు చివరికి మేము టికెట్లు ఇవ్వడానికైనా ఎవరైనా మిగులుతారా లేరా అనేటువంటి పరిస్థితి భవిష్యత్తులో చూస్తారు మీరు. ఇవాళ తెలంగాణలో చాలా బలమైనటువంటి కోరిక, బలమైన కాంక్ష, బలమైన ఒక దాంతో ఉన్నారు. కేసీఆర్ గారు ఉంటేనే తిరిగి మా బతుకులు బాగుపడతాయి. కేసీఆర్ గారికి లేని తెలంగాణని, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండకుండా ఉన్న తెలంగాణని అనుభవించి బాధపడ్డటువంటి ప్రజలు ఇవాళ ఎటువైపు ప్రయాణం చేస్తుండో ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి ఇంకా అమాయకంగా ఎవరైతే మీరు చెప్పినటువంటి 10 మందిలో మేమివాళ డోర్లు ఓపెన్ చేస్తే, మేము ఏమాత్రం భేషజాలం పోకపోతే, మాకెక్కడ కూడా ఎ ఎటువంటి కక్షపూరితమైనటువంటి అంటే కోపం లాంటి అటువంటిది లేకపోతే 10లో 10 మందికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కరు కూడా హ్మ్. అటువైపు పార్టీలకు పోయినటువంటి వాళ్ళు సంతృప్తిగా గానీ, సుస్థిరంగా గానీ, వాళ్ళ ఆఫ్ ది రికార్డ్ వాళ్ళ కుటుంబ సభ్యులతోని మాట్లాడుతున్నటువంటి విషయాలు చూస్తే మన ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే ఓకే. ఏమంటున్నానంటే ఈ 10 మంది గురించి మీరు ఇట్లే చెప్తుర్రు. మల్లారెడ్డి ఆళ్ళ అల్లుడు బీజేపీకెళ్తారు. వాళ్ళ కోడలు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. చర్చ విపరీతంగా మల్లారెడ్డి కోడలైతే బీజేపీ ఆఫీస్‌కి పోయింది. ఆమె గతంలో స్టేట్మెంట్ చేసింది. నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్న మల్కాజ్గిరి బీజేపీ నుంచి. మల్లారెడ్డి కూడా దాన్ని ఇంతవరకు ఖండిస్తలేరు. నేను బీఆర్ఎస్‌లో ఉన్నానని ఆయన ఆఫ్ ద రికార్డ్‌లో చెప్తున్నాడు గానీ, ఆన్ రికార్డ్‌లో వచ్చేసి నేను ఇండ్లంత వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా అనేటువంటి క్లారిటీ ఇస్తలేరు. మరి ఇట్లాంటోళ్ళ విషయంలో ఎట్లా మీలాంటోళ్ళు? అంటే మీ పార్టీలో చర్చ నేనేమంటాను, ఉంది. నిజంగా నిగూఢంగా చర్చ ఉంది. 3.5 కోట్ల మంది తెలంగాణ కోసం కొట్లాడినారు. ఒక్కొక్కరు ఒక మనస్తత్వంలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక మానసికమైన పరిస్థితిలో ఉంటారు. ఒకరేమో తెలంగాణ కోసం మాత్రం వచ్చిన వాళ్ళుంటారు. ఒకరేమో నేను తెలంగాణ కోసం కొట్లాడుతూ ఎమ్మెల్యే కావాలనుకొని వచ్చిన వాళ్ళుంటారు. ఒకరేమో కేవలం నేను బాగా డబ్బులు సంపాదించిన కాబట్టి నేను ఎమ్మెల్యేని మాత్రమే కావాలని చెప్పేసి వచ్చిన వాళ్ళుంటారు. కొందరేమో నాకు బాగా డబ్బుంది కాబట్టి నేను మంత్రిని కావాలని చెప్పి వచ్చిన వాళ్ళుంటారు. చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు డెఫినిట్‌గా భిన్నమైన మనుషులుంటారు గదా! మధు. ఈ అంటే భిన్నమైనటువంటి సార్ ఒకటి మనుషులు అంటే మీ మీ భిన్నమైన ద్వారా నిర్ణయాలు తీసుకుంటే మీ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా జనరల్ ఒక క్లారిటీ కోసం అని చెప్పి మల్లారెడ్డి గతంలో టీడీపీలో ఉండే బీఆర్ఎస్‌లోకి వచ్చిండు. ఎమ్మెల్యే అయిండు. సరే మీరు మంత్రి ఇచ్చిర్రు. మంత్రి కూడా అయిండు. కంటిన్యూ అయ్యేట్టుగా టెన్యూర్ కంప్లీట్ చేసిండు. కాలేజీలు పెట్టుకుండు, యూనివర్సిటీలు పెట్టుకుండు. తప్పు కాదు బిజినెస్ చేయడం. ఎవ్వరు బిజినెస్ చేసుకున్నా తప్పులేదు దాంట్లో. ఎవరు తప్పు పడతలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, బిజినెస్‌లు, కాలేజీలు ఓపెన్ చేస్తుండు. ఇప్పుడు ఆయనకు కావాలి బీజేపీ, బీఆర్ఎస్ కాదు. దేశవ్యాప్తంగా తిరగాలంటే ఆయనకు బీజేపీ జాతీయ పార్టీ కావాలి. కాంగ్రెస్‌లో పోదాం అనుకున్నాడు. డీకే శివకుమార్ ఓకే అన్నాడు. రేవంత్ రెడ్డి నో అన్నాడు. క్లోజ్ అయింది డోర్స్. ఇంక నాకున్న ఆప్షన్ జాతీయ పార్టీ బీజేపీ. బీజేపీలో పోవాలి, గెలవాలి అనుకుంటుండు. అలా కోడలికి, కొడుకుకి, ఆయనకు, అల్లుడికి టికెట్ తీసుకోవాలి. దేశవ్యాప్తంగా కాలేజీలు పెట్టాలి. అందుకోసమే పోతున్నా అనేటువంటి చర్చ ఉంది. నేనేం ఇది రైట్ అంటలేను, రాంగ్ అంటలేను. ఈ చర్చ ఉంది. ఆయన నిర్ణయించుకున్నాక మాట్లాడుకుందాం మనం. అంటే ఒకవేళ మీ ఆయన పార్టీలో చర్చ ఉంది అదే అంటున్నా. మీ పార్టీలోనే ఉంది చర్చ. నిజానికి మా దృష్టికి వచ్చినటువంటిది కాదు. హ్మ్. ఒకవేళ అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటే ఆ తర్వాత మాట్లాడదాం మనం. నిజానికి ఇప్పుడు మాట్లాడడం వల్ల అంటే మా సార్‌కి మా తెలవదా? పార్టీ ఎమ్మెల్యే ఆయన. నేనేమంటున్నాను మా పార్టీ సార్‌కి తెలవదా? ఆయన కేసీఆర్ గారికి తెలవదా? ఆయన మా పార్టీ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినాడు. ఈ పార్టీకి కృతజ్ఞతతో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఈ పార్టీ యొక్క కృతజ్ఞత భావాన్ని జీవితకాలం చూయించాల్సినటువంటి వ్యక్తి. ఈ పార్టీ ఆయనకు వాళ్ళ అల్లుడికి కూడా టికెట్ ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్‌గా జీవితకాలం కృతజ్ఞతతోటే ఉంటాడనుకుంటున్నాం. ఆయన అదే భావంతో కూడా ఉంటాడు. ఎందుకంటే ఆయనను కూడా మేము స్టడీ చేస్తాము. తప్పకుండా ఈ పార్టీ పట్ల కేసీఆర్ గారి పట్ల విశ్వాసంతో ఉంటాడనేటువంటి దాంతోటే ఉన్నాము. లేదు నిజానికి పొలిటికల్ మీరనేటువంటి ఆపర్చునిటీస్ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఉంటే అంటే మీ పార్టీలో వచ్చిన సమాచారమే నేను అడుగుతున్నా. మొన్న కేసీఆర్ సార్ సీరియస్ అయిండు మొన్న మీటింగ్‌లో ఆయన మీద అటువంటిది. ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆహా! ఓహో! సూపర్ మొన్న చంద్రబాబు మొన్న నాయుడు. కేసీఆర్ గారు మాట్లాడింది కేసీఆర్ దేవుడు.
ఈరోజు మోడీ పెద్ద భగవంతుడు, దేశాన్ని కాపాడే వ్యక్తి అనేటువంటి స్టేట్మెంట్ కాదు చేస్తున్నారు. మధు. మొన్న కేసీఆర్ గారు మాట్లాడింది మల్లారెడ్డి గారి కోసం కాదు. మీరంటున్నట్టుగా ఇట్లా ఊహాజనితమైనటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరి కోసమైనా, ఒక్క మల్లారెడ్డి గారి కోసం కాదది. ఊహాజనితమైనటువంటి వార్తలు సమాజంలో ఉన్నటువంటి సందర్భంలో అటువంటి స్పెక్యులేషన్స్ ఎక్కడన్నా ఉంటే అటువంటి పని చేయకండి అనే మాట వాస్తవం. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యేటువంటి వాళ్ళు, బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు, మానసిక బలహీనతకు లోనయ్యేటువంటి వాళ్ళు, లేదు ఏదో ఒక పని చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు వివిధ రకాలుగా ఆలోచించవచ్చు. దాన్ని ఏం తప్పుపట్టను. అయితే అటువంటి వార్తలు ఏదన్నా వచ్చినటువంటి సందర్భంలో ఆయన అన్నటువంటి మాట మనం డెఫినెట్గా ప్రతిపక్షంగా ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడుతూ ఉన్నాము. అటు ఇటుగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే సరైంది కాదు అనేటువంటి మాట. కానీ మల్లారెడ్డి గారి కోసం అన్నటువంటిది కాదు. ఓకే, రైట్. ఫైనల్గా ఒకటి, కవిత సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? మీ అంచనా, మీ అనుభవంతో ఇంతమందిని చూసి నేను పార్టీలో వచ్చిపోయినాడు, ఆమె పోతున్నారు పాత్ కరెక్టే అనుకుంటున్నారు, ఫైనల్గా ఏం చెప్తారు? అసలు మొట్టమొదటిగానే ఎజెండానే పుట్టులతో ఎజెండా ఉంటే లక్ష్యం ఎట్లా నెరవేరుతుంది, దారి ఎట్లా సాగుతుంది. కాబట్టి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఒక వ్యాక్యూమ్ ఉన్నప్పుడు, ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వచ్చినాయి, సక్సెస్ అయినాయి. ఎజెండా ప్రజల ఎజెండా అయినప్పుడు, ఎజెండా ప్రజల కోసం పోరాటం చేస్తుంది అనుకున్నప్పుడు, ఎజెండా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మేముంటే మమ్మల్ని మాత్రం విమర్శించేటువంటి పార్టీలు మనుగడ ఎట్లా సాధ్యమవుతుంది? ఓకే, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ రీసెంట్గా ప్రతిపక్ష హోదా కూడా రాని అని ఈసారి మీకు వచ్చింది, మళ్ళీ నేనే ఉంటా 34 వరకు ముఖ్యమంత్రి అనే స్టేట్మెంట్. జనరల్ క్వశ్చనే ఇది, పెద్ద దీంట్లో ఏం లేదు. కాకపోతే ఆయన ఆ మాట వెనకాల భరోసా ఏంటంటే, కన్నె ప్రభాకర్ గారు, కాళేశ్వరం సిబిఐకి ఇచ్చిన, ఈరోజు కాకపోతే రేపు కదలికి వస్తుంది, నేను ప్రెజర్ చేస్తున్నాం, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అందరం కలిసి లేఖ రాస్తున్నాం, ప్రెజర్ అవుతుంది. కాళేశ్వరం గురించి ప్రెజర్ ఎప్పుడైతే అయిందో కేసీఆర్ బీజేపీకి బెండ్ అయిపోతాడు, నేను చేసిన ఆరోపణలు కరెక్ట్ అవుతాయి, నేను మొదటి నుంచి చెప్తున్నా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, ఈరోజు అదే అని మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి ఉంది, నేనే అవుతా, ఆయన స్ట్రాటజీ అనేటువంటి చర్చ. సో ఆయన 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 చేసిన కామెంట్స్ గురించి ఏం చెప్తారు? ఆయన అదృష్టంగా ముఖ్యమంత్రి అయినటువంటి వాడు. అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి. అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయిందే తప్ప ఏమాత్రం పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. పరిపక్వత ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా, ఒక రాజకీయ నాయకుడు కూడా ఇంకో పార్టీని లేకుండా చేస్తా, ఇంకో పార్టీకి ఏం కాకుండా చేస్తా అని సాధ్యం కాదు. అంత మూర్ఖంగా మాట్లాడుతుంటేనే నియంతలాగా వ్యవహరించి మాట్లాడుతున్నట్టు. కాబట్టి ఇట్లా తలబిరుసుతోటి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడేటువంటి వాళ్ళని సమాజం ఏం చేసిందో అనేక సాక్ష్యాలు ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. మేము ఇష్టం వచ్చినట్టుగా చేస్తామని చెప్పేసి తలబిరుస్తూ ఉన్నటువంటి వాళ్ళని బండకేసి కొట్టినటువంటి సమాజాన్ని మనం చూసినాం. కాబట్టి అంత తలబిరుస్తూ మాట్లాడినటువంటి ఆయన ఒక కృతజ్ఞత భావంతో మాట్లాడాల్సిన, నేను ముఖ్యమంత్రి అయినను, డెఫినెట్గా తెలంగాణ సమాజానికి నేను కృతజ్ఞతతో ఉండాలి, తెలంగాణ సమాజానికి నేను మంచి పనులు చేయాలి అనే దాంతో పనిచేయాలి తప్ప, నీ పనంతా కూడా అభివృద్ధి చేయమని నువ్వు ముఖ్యమంత్రి అయితే మా పార్టీ లేకుండా చేస్తానే పని ఎత్తుకుంటేనే అక్కడనే ఫెయిల్ అయిపోయాను. అక్కడే అర్థమైపోయింది నీ యొక్క పరిపక్వత లేని, నీకు ఎటువంటి భవిష్యత్ ప్రణాళిక లేని ముఖ్యమంత్రి అనేది అర్థమైంది. కాబట్టి ఆయనతో కాదు కదా, ఆయన జయజమ్మతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారంలోకి రాకుండా ఆపడం సాధ్యం కాదు. కరెక్ట్. లాస్ట్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వస్తామంటున్నారు, కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు, ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది, ఈసారి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడా ఫుల్ టర్మ్ వరకు, మధ్యలో కేటీఆర్కి ఇస్తాడా? ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు, చర్చ ఏం జరుగుతుందంటే ఒక టర్మ్ 2.5 years 3 years కంప్లీట్ కాగానే లాస్ట్ 2 years కొడుకును ముఖ్యమంత్రిని చేస్తాడు, అప్పో చెప్తాడు అనేటువంటి ఆ సిచ్యువేషన్ తెలంగాణలో కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు సెకండ్ టైం పవర్లోకి వచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది, కేటీఆర్ సీఎం చేస్తాడని చెప్తే అసెంబ్లీలో కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యాడు చాలాసార్లు, నాకేమైంది దుఃఖలాగా ఉన్నది. సో ఈ సిచ్యువేషన్ ఉంటుందా, కేసీఆర్ ఫుల్ టర్మ్ ఉంటాడా, మధ్యలో కేటీఆర్? అంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనేది లోకమంతా డిమాండ్, లోకమంతా కోరిక. నిజానికి 100% కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కానీ కేసీఆర్ గారి మెదడులో ఉన్నటువంటి విషయం, కేసీఆర్ గారి మనసులో ఉన్నటువంటి విషయం, కేసీఆర్ గారు రేపు భవిష్యత్తులో ఎట్లా యాక్ట్ చేయబోతాడో అనే విషయాన్ని నువ్వు ఊహించినన్ను అడిగితే నేను ఊహించి ఆన్సర్ చెప్తే దానికి అర్థం లేనటువంటిది. కాబట్టి అర్థం లేనటువంటిది, ఊహాజనితమైనటువంటిది, ఎటువంటి దానికి సైంటిటీ లేనటువంటి జవాబుకి ఉపయోగం లేదు. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం మాత్రం ఖాయం, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ కన్నె ప్రభాకర్ గారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ ఆర్టీవీకి సంబంధించినటువంటిది. మరో
పర్సన్‌తో మరొక పొలిటికల్ లీడర్స్‌తో మళ్ళీ కలుద్దాం. కొంచెం డీటెయిల్‌గా ఈసారి కవిత ఇష్యూ పైన డీటెయిల్ అనాలిసిస్ అంటే దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు, ట్రావెల్ చేసిన వ్యక్తి కన్నె ప్రభాకర్ గారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మరొక వ్యక్తితో, మరొక అంశంతో మళ్ళొకసారి కలుద్దాం పొలిటికల్‌కి సంబంధించి. నేను మీ మధు మల్కేడ్కర్.